అండ్ ఈరోజు కుర్తీ కటింగ్ చెప్తాను. కుర్తీ కటింగ్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు నేను పేపర్ ప్యాటర్న్ చెప్తున్నానండి. ఫస్ట్ టాప్ లైన్ గీసుకోవాలి, ఇక్కడ వరకు లైన్ గీసుకోవాలి. గీసుకున్నాక చెస్ట్ వచ్చేసి 36 అండి, వేస్ట్ వచ్చేసి 30, నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 15, ఆర్మ్ హోల్ వచ్చేసి 40. ఓకే, అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ తీసుకోవడానికి షోల్డర్ 15 ఇంచెస్. 15 ఇంచెస్ అంటే డివైడెడ్ బై 2 చేయాలి. మీ షోల్డర్ ఎంత వస్తే అంత, ఇది పేపర్ ప్యాటర్న్ చెప్తున్నాను, అది మన మెజర్మెంట్ ప్రకారం. ఇది 15 డివైడెడ్ బై 2 చేస్తే 7.5 అండి. ఇప్పుడు ఈ 7.5 మనం అలాగే పెట్టకూడదు, ఎందుకంటే మనం బ్యాక్ నెక్ని బట్టి మనం షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ 1 ఇంచ్ పెట్టామంటే ఇదే 7.5 ఇలా పెట్టేసుకోవచ్చు మనం. కానీ బ్యాక్ నెక్ మనం 2 ఇంచెస్ తీసాము అంటే 1 ఇంచ్కి అయితే 7.5 సేమ్ పెట్టేసుకోవచ్చు. 2 ఇంచ్ పెట్టామంటే దీనిలోంచి ఒక పావు ఇంచ్ మైనస్ చేయాలి, 0.25, ఒక పావు ఇంచ్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 7.5 మైనస్ 5 0.25 మనకి 7.0.25 అవుతుంది. అంటే 7.5 అవుతుంది, 7.5. అలా కాకుండా మనం 3 ఇంచెస్ మైనస్ చేసాం అంటే 1 ఇంచ్కి మనం డైరెక్ట్ 7.5 పెట్టేయచ్చు. 2 ఇంచ్కి 7.5 మైనస్ 0.25 అంటే 7.0.25 అవుతుంది, అంటే 7.5 అవుతుంది. అదే 3 ఇంచెస్ పెడితే 7.5 మైనస్ ఈ పావు ఇంచ్ ఇంకో పావు ఇంచ్ కలిపి ½ ఇంచ్ అవుతుంది. ఇక్కడ ఒక పావు ఇంచ్ మళ్ళీ ఇంకో పావు ఇంచ్ మైనస్ చేస్తాం అంటే ఈ పావు కలిపి ½ ఇంచ్ కదా. అంటే 3 ఇంచెస్కి మనం ½ ఇంచ్ మైనస్ చేయాలి ఇదే 7.5లో. అంటే ఎంత అవుతుంది 7 ఇంచ్. ఇప్పుడు మన షోల్డర్ వచ్చేసి 7 ఇంచ్ మనం పెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే నేను నెక్ బ్యాక్ నెక్ 3 ఇంచెస్ పెడుతున్నాను, ఫ్రంట్ నెక్ కాదండి. బ్యాక్ నెక్ని బట్టే మన షోల్డర్ మారుతుంది. అదే మీరు 4 ఇంచెస్ పెడితే ఇప్పుడు ఈ 7.5 మైనస్ ఈ ½ ఇంచ్కి ఇంకో పావు ఇంచ్ కలిపి 3/4 ఇంచ్ అవుతుంది. అప్పుడు 7.5 మైనస్ 3/4 ఇంచ్ చేస్తే ఇక్కడ మనకి 6.75 పెట్టాలి. అలా మనం బ్యాక్ నెక్ పెంచుతున్న కొలది మనం ఇక్కడ పావు ఇంచ్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనకు కరెక్ట్ షోల్డర్ వస్తుంది. ఫస్ట్ అయితే మటుకు మన షోల్డర్ని కొలుచుకోవాలి. నేను ఇప్పుడు 7 ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను, 7 ఇంచ్ షోల్డర్. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి మన ఇష్టం అండి. 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 2.5 అంటే మనకు క్లోజ్గా కావాలంటే 2.5 పెట్టుకోవచ్చు. లేదు కొంచెం ఇంకా కొంచెం పెంచుకోవచ్చు అంటే 2.75 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 3.5 కూడా పెట్టచ్చు. నెక్ విడ్త్ కూడా ఫార్ములా ఉంది, అది ఏంటంటే చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే నెక్ విడ్త్ వస్తుంది. నేనైతే ఇప్పుడు 2.5 పెడుతున్నాను. నెక్ విడ్త్ 2.5. ఇప్పుడు అలాగే నెక్స్ట్ స్లోప్ వచ్చేసి స్లోప్ కూడా మనం బ్యాక్ నెక్ని బట్టి షోల్డర్ని బట్టి తీస్తామండి. స్లోప్ షోల్డర్ని బట్టి, షోల్డర్ కనుక 8 ఇంచెస్ ఉంటే, షోల్డర్ 8 ఇంచెస్ ఉంటే కనుక దాన్ని మనం 1 ఇంచ్ స్లోప్ ఇస్తాం. షోల్డర్ 7 ఇంచ్ ఉంటే కనుక దానికి 7.5 ఇస్తాం, అంటే 3/4 ఇస్తాం. షోల్డర్ 6 ఇంచ్ ఉంటే కనుక ½ ఇంచ్ ఇస్తాం. షోల్డర్
8 ఉంటే 1 ఇంచ్ స్లోప్ 1 ఇంచ్కి వెళ్తుంది. 7 ఇంచ్ ఉంటే కొంచెం మీదకి వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు షోల్డర్ 7 ఇంచ్ అనుకోండి, ఇది 8 ఇంచ్ అనుకోండి. 8 అంటే ఇక్కడికి వస్తుంది. అప్పుడు 8 ఇంచ్కి 1 ఇంచ్ పెడతారు, ఇక్కడికి వస్తుంది. తర్వాత 7 ఇంచ్కి కొంచెం పైకి అంటే ఒక పావు ఇంచ్ తగ్గిస్తాం, అంటే ఎంతకు వస్తుంది? 3/4 ఇంచ్కి వస్తుంది. 6 ఇంచ్ అనుకోండి, ఇంకొంచెం పావు పైకి వస్తుంది, అంటే ఎంత మనకి 3/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి వచ్చేస్తుంది. 5 ఇంచ్ అనుకోండి, ఇంకొంచెం పైకి అంటే పావు ఇంచే పెడతాం. 5 ఇంచ్కి పావు ఇంచే పెడతాం. అలాగా ఈ మధ్యన ఎక్కడైనా సరే ఇప్పుడు 8 ఇంచెస్కి 1 వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా 7.5 వచ్చి 7.5 తీసుకున్నాం అనుకోండి, ఆ 7.5 కూడా 1 ఇంచే పెట్టేయాలి. 7 వచ్చింది, 7కి మనం 3/4 ఇంచ్ పెట్టాం. అలాగే 6.5 ఇంచెస్కి 6.5కి ఇదే 7కి ఏం పెట్టామో అదే పెట్టేయాలి, అంటే 3/4 ఇంచే పెట్టేయాలి. అంటే దాని పై ఇంచుకి ఏం పెట్టామో కిందకి వెళ్తున్న కొలదే అదే పై ఇంచుదే పెట్టాలి, మిడిల్లో ఎప్పుడు కూడా. 7.25 అయినా 7.5 అయినా ఏదైనా సరే 1 ఇంచ్ పెట్టాలి. అలా కాకుండా 7కి 7.75 పెడతాం, అంటే 3/4 ఇంచ్. 7కి 6కి మిడిల్లో వచ్చేది అన్నిటికీ కూడా ఈ 3/4 ఇంచే పెట్టాలి. అంటే 6.5, 6.75, 6.25 దేనికైనా సరే 7కి ఏం పెట్టామో అదే పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ 6 దగ్గరకు వచ్చేటప్పటికి 7కి 6కి మిడిల్లో ఏం వచ్చినా సరే 7.5 పెట్టాం. అలాగే 6కి 5కి మిడిల్లో ఏది వచ్చినా 6కి ఏం పెట్టామో అదే పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం 3/4 ఇంచ్ మనం స్లోప్ తీస్తాం. ఆ 3/4 ఇంచ్ ఇక్కడ పెట్టాలి. 3/4 ఇంచ్ అంటే 1కి 2 పాయింట్స్ తక్కువ ఇక్కడ ఇది అవుతుంది. ఇప్పుడు ఈ స్లోప్ ఇక్కడ నుంచి ఇక్కడ తీద్దాం. ఫస్ట్ ఇది స్లోప్ తీసేస్తాం. ఇలాగా స్లోప్ తీసుకోవాలి. ఇది 3/4 ఇంచ్. ఓకే, ఇది 3/4 ఇంచ్. ఎందుకంటే మనది కరెక్ట్గా 7 ఇంచెస్ ఉంది కాబట్టి 3/4. అదే 8 ఇంచెస్ ఉంటే 1 ఇంచ్కి వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. అదే 6 ఇంచ్ ఉంటే 1/2 ఇంచ్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అదే 5 ఇంచ్ ఉంటే పావు ఇంచే, స్లోప్ పావు ఇంచే తీసుకోండి. ఇప్పుడు నాది 7 కాబట్టి 7 పెట్టాను. షోల్డర్ 7 ఇంచ్. అలాగే ఇది 2.5 నెక్ విడ్త్. నెక్ విడ్త్ మన ఇష్టం. నెక్ విడ్త్ని బట్టి అయితే మనకి షోల్డర్ జాడడం అది ఉండదండి. నెక్ ఎంత తీసుకున్నా పర్వాలేదు, షోల్డర్ మటుకు కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఆర్మ్ హోల్ వచ్చేసి ఇప్పుడు మన ఆర్మ్ హోల్ వచ్చి 14 ఇంచెస్. 14 ఇంచెస్ అలాగే పెట్టేయకూడదండి. 14 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చిన వాళ్ళు -2 చేయాలి. చేస్తే కనుక మనకి 12 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 12 డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే 6 ఇంచెస్ వస్తుంది. ఈ 6 ఇంచెస్ మనం ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి. ఓకే, ఈ 6 ఇంచెస్ కూడా మనం ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని బట్టి పెట్టుకోవాలండి. బ్యాక్ నెక్ డీప్ 1 ఇంచ్ అయితే పావు ఇంచ్ 6 ఇంచ్లోంచి పావు ఇంచ్ మైనస్ చేయాలి. 1 ఇంచ్ అయితే 6 ఇంచే పెట్టేస్తాం. 2 ఇంచెస్ అయితే 6 ఇంచ్లోంచి పావు ఇంచ్ మైనస్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 5.75. ఇప్పుడు నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ పెడుతున్నాను. అప్పుడు 6 మైనస్ హాఫ్ ఇంచ్ చేయాలి. 6 మైనస్ హాఫ్ ఇంచ్ చేస్తే కనుక మనకి 5.5. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ 5.5 పెట్టాలి. అది ఇక్కడ నుంచి పెట్టకూడదండి. ఎప్పుడు కూడా మనం స్లోప్ తీసిన దగ్గర నుంచే ఆర్మ్ హోల్ రౌండ్ పెట్టాలి. అంటే ఇక్కడ నుంచి మనం 5.5. ఈ 5.5కి మనం పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకి 7 ఇంచెస్ ఉందో లేదో కరెక్ట్గా చూసుకుని ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఇది ఈ 2 లైన్లు ఇలా కలిసి కరెక్ట్గా కలవాలి. చూసారు కదా, ఇది. ఓకే, ఇప్పుడు
కూడా మనకి ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కర్వ్ వచ్చేసి ఈ రెండిట్లకి సెంటర్ ఏముందో అది కర్వ్ తీసుకోవాలి. ఇది సెంటర్. ఓకే, ఇక్కడ సెంటర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెస్ట్ పెట్టుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 అండి. 36 అంటే 9 ఇంచెస్. 36 అంటే 9 ఇంచెస్ డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 4 చేయాలి. చేస్తే కనుక 9 ఇంచెస్ వస్తుంది. ఈ 9 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ మనం కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్ కావాలి కదా, మరీ టైట్గా వేసుకోలేం కాబట్టి కొంచెం లూజ్ కావాలి కాబట్టి 9 ఇంచ్ ప్లస్ ½ ఇంచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి మనం కరువు తీసుకోవాలి. దాంట్లో కరువు స్కేల్ యూజ్ చేసుకుని మనం కరువు తీసుకోవాలి. కరువు స్కేల్ యూజ్ చేసుకుంటూ మనం కరువు తీసుకుంటాం. ఇక్కడికి సరిగ్గా ఇది టచ్ అయ్యే ప్లేస్, ఇది టచ్ అయ్యే ప్లేస్ పెట్టి కరువు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన లూజ్ మనం ఎంత ఇచ్చుకుంటే అంత ఇచ్చుకోవచ్చు అండి. 1.5 అలా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ కరువు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మనం ఎంత లోపలికి పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ 0 నుంచి 3 వరకు పెడితే కనుక బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా 0 నుంచి 3 మీరు బ్యాక్ నెక్ పెడితే 3/4 ఇంచ్ లోపలికి తీసుకోవాలండి. 3/4 ఇంచ్ అంటే ఇది బాగా హైగా ఉంటుంది కాబట్టి 3/4 ఇంచ్. అలా కాకుండా 3 to 6 అంటే 3 నుంచి 6 వరకు మనం బ్యాక్ నెక్ పెట్టుకుంటే కనుక ½ ఇంచ్. ఇప్పుడు నేను 3 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ నేను ½ ఇంచ్ పెడుతున్నాను. ½ ఇంచ్ పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరువు తీసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరువు తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ కరువు నీట్గా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇది మనకి కొలుచుకుందాం. ఇక్కడ నుంచి చూసారు కదా 6.5 కరెక్ట్గా వచ్చింది. మనం జస్ట్ ఎక్కడ పెట్టామో లూజ్ వదిలేయండి, లూజ్ కాదు. మన యాక్చువల్ చెస్ట్ ఎక్కడ పెట్టామో అక్కడ వరకే రావాలి. ఇది 6.5. నా ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 కదా, ఇది అదే వచ్చేయాలి. ఆర్మ్ హోల్ 6. ఓకే, అదే పెట్టేసుకోవాలి. ఇక్కడికి రావాలి. ఇంకా మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి మంది 13 ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్. ఇక్కడ నేను రాయలేదు. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. ఆర్మ్ హోల్ రౌండ్ 13 ఇంచెస్ అంటే దానిలో 6.5. 6.5 మనకి వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్
13 ఇంచెస్ 6.5 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కూడా అదే 13 ఇంచెస్ అదే 6.5 రావాలండి. ఫ్రంట్ కూడా చూసుకోవాలి, కొంచెం ఎక్కువ వచ్చింది చూసారు కదా, హాఫ్ ఇంచ్. అంటే హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా తగ్గించుకోవాలి. ఇంకొక పాయింట్ మనకి ఇక్కడ తగ్గించేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే బ్యాక్ సేమ్ ఉంది కాబట్టి ఫ్రంట్ ఒకటి మనం ఇలా తగ్గించుకుంటే సరిపోద్ది. చూసారు కదా, 6.5 కరెక్ట్గా వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇది ఆన్ఫోల్ రౌండ్ అవుతుంది. ఓకే, ఇది పేపర్ ప్యాటర్న్ అండి. ఆన్ఫోల్ రౌండ్ కొలుచుకోవాలి, అలాగే షోల్డర్ కొలుచుకోవాలి, దాన్ని బట్టి మనం చేయాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేస్ట్ రౌండ్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. ఎవరికైనా సరే 13 అండ్ 15 మధ్య ఉంటుంది. 15 అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెడతారు. మనం 14 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కొలుచుకొని చూసుకోండి. 14 ఇంచెస్. అలాగే చెస్ట్ రౌండ్ వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఓకే, 9.5. Nine and a half. 14 inches hip round. 9 and a half. 14 inches hip round. ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం లోపలికి తీసాం, ఎందుకంటే 3 ఇంచెస్ కాబట్టి. 3 to 6 హాఫ్ ఇంచ్. 0 to 3, 0 to 2 వరకు ఇక్కడ 1/4 ఇంచ్. 3 to 6 హాఫ్ ఇంచ్. ఇంకంతకు మించి 7 అలాగైతే 1/4 ఇంచే పెట్టుకోవాలి లోపలికి. అయిపోయింది. ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి, అంటే 7.5. ఒక హాఫ్ ఇంచ్ మనం లూజ్ కలుపుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ మనం ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ బస్ట్ రౌండ్ తీసుకుంటే కనుక అది పెట్టుకోవచ్చు అండి. సేమ్ ఇక్కడ పెట్టేసుకున్నా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. దాన్ని మన ఇష్ట ప్రకారం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిప్ రౌండ్. హిప్ రౌండ్ వచ్చేసి 23. హిప్ రౌండ్ 22, 21, 20, 19 ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ హిప్ రౌండ్ 23 వచ్చింది చూసుకుంటే దానికి 2 మైనస్ చేసి పెట్టుకోవాలి, అంటే 21 పెట్టుకోవాలి. హిప్ రౌండ్ కనుక 22 వస్తే దానికి 2 మైనస్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు 20 పెట్టుకోవాలి. 21 వచ్చింది అనుకోండి, దానికి 2 మైనస్ చేసి 19 పెట్టుకోవాలి. హిప్ రౌండ్ మీకు ఎలా వస్తే దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 21 పెడుతున్నాను హిప్ రౌండ్. 23 21 పెడతాను. ఇప్పుడు దానికి మనం లైన్ పెట్టి ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్. దానికి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కలుపుకోవాలి. 1.5 ఇంచ్, 1 ఇంచ్ హిప్ దగ్గరకు వచ్చేటోటికి మనం 1 ఇంచ్ లూజ్ పెడితే చాలు, ఎందుకంటే ఇక్కడ మనకి స్లిట్ వస్తుంది. ఓకే, ఇది 21 ఇంచ్, 10 ప్లస్ హాఫ్ ఇంచ్. ఇది 7.5 ప్లస్ హాఫ్ ఇంచ్. ఇది వచ్చేసి 9 ప్లస్ హాఫ్ ఇంచ్. ఇది 1.5 ఇంచ్. ఇది 1.5 ఇంచ్. ఓకే,
ఇది కటింగ్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి మనం 3 ఇంచెస్ పెడుతున్నాం. బ్యాక్ నెక్ 3 ఇంచెస్. అదే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. 5.5 కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే నేను 2.5 పెట్టాను కాబట్టి 5.5 కూడా పెట్టుకోవచ్చు. 3 పెట్టుకుంటే కనుక మనం తగ్గించుకోవచ్చు. నేను 2.75 3 వరకు పెట్టుకుంటే 5 సరిపోద్ది, ఇంకా అంతకు మించి వద్దు. 3 అంటే మనం కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. 3 ఇక్కడ కర్వాలా 3 ఇంచెస్ బ్యాక్ నెక్. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ కరెక్ట్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది కూడా కరెక్ట్ 3 ఇక్కడికి వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మన ఇష్టం, మన ఏ నెక్ ఇచ్చినా మన ఇష్టం. 1/2 ఇంచ్ ఇచ్చామనుకోండి కొంచెం దీనిగా ఉంటుంది. 1 ఇంచ్కి ఇచ్చామనుకోండి ఇక్కడ కార్నర్ మనకి క్లోజ్గా కొంచెం దగ్గరగా వస్తుంది. నేను 1 ఇంచ్కి ఇస్తున్నాను దగ్గరగా. ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద వచ్చేసి మన ఇష్టం అండి, మనం స్ట్రైట్ తీసుకోవచ్చు. స్ట్రైట్ అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, 10.5 ప్లస్ 1 ఇంచ్ 11.5. 11.5 ఎలా తీసేసుకున్నా పర్వాలేదు, దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని తీసుకున్నా పర్వాలేదు. 11.5 నేను 12.5 తీస్తున్నాను, ఎందుకంటే 1 ఇంచ్ కరువుగా తీస్తున్నాను. అలాగే 1 ఇంచ్ స్లిట్. ఇప్పుడు దీన్ని మనం కలుపుతూ లైన్ పెట్టేయాలి. ఇది 1.5. ఇక్కడ మటుకు 1 ఇంచ్, ఎందుకంటే స్లిట్కి 1 ఇంచ్ సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఇది ఈ విధంగా మనం కుర్తీ కట్ చేసుకుంటే ప్రాపర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, షోల్డరు మనం ఎప్పుడు షోల్డర్ పెట్టినా ఆఫ్ చేయాలి. మన షోల్డర్ 14 వచ్చింది అనుకోండి, 14 / 2 చేయాలి. చేస్తే 7 వస్తుంది. ఆ 7లోంచి మనం బ్యాక్ నెక్ ఎంత అయితే అన్ని పావులు మైనస్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 1 ఇంచ్ అయితే అదే సేమ్ 7 పెట్టేసుకోవచ్చు. బ్యాక్ నెక్ 1 ఇంచ్ కన్నా ఎక్కువ అంటే 2 ఇంచెస్ పెడితే కనుక 1/4 ఇంచ్ మైనస్ చేయాలి. అంటే 7 మైనస్ 1/4 ఇంచ్ అంటే ఎంత వస్తుంది, 6.75 వస్తుంది. మళ్ళీ 3 ఇంచెస్ పెట్టాం, అందులోంచి 1/2 ఇంచ్ మైనస్ చేయాలంటే 2కి 1/4 ఇంచ్, 3 దగ్గరికి వచ్చేటప్పుడు 1/4 ఇంచ్, మొత్తం 1/2 ఇంచ్ కదా. అంటే 7 మైనస్ 1/2 ఇంచ్ చేస్తే కనుక మనకి 6.5. మళ్ళీ 4 వచ్చింది అనుకోండి, ఇంకో 1/4 ఇంచ్ మైనస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 6.5 వచ్చింది, 1/4 ఇంచ్ తీసేస్తే 6.25. మళ్ళీ 6.25, మళ్ళీ 5 ఇంచెస్ పెడితే 6.25 మైనస్ 1/4 ఇంచ్, అప్పుడు 6 ఇంచ్ వస్తుంది. అలా బ్యాక్ నెక్ని బట్టి మనం షోల్డర్ తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి ఆర్మ్ కర్వ్, ఇది వచ్చేసి 8 ఇంచెస్ ఉంటే కనుక షోల్డర్ 8 ఇంచెస్ ఉంటే ఇది 1 ఇంచ్ పెట్టుకోవాలి స్లోప్. షోల్డర్ 7 ఇంచెస్ ఉంటే కనుక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. షోల్డర్ 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. షోల్డర్ 7 ఇంచెస్ అయితే 3/4 ఇంచ్, షోల్డర్ 6 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్, షోల్డర్ 5 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్ స్లోప్ తగ్గాలి. అలాగే ఇక్కడ రౌండ్ వచ్చేసి బ్యాక్ నెక్ని బట్టి ఉంటుంది ఆర్మ్ కర్వ్. ఈ పెట్టే పాయింట్ బ్యాక్ నెక్ 1 ఇంచ్ ఉంటే కనుక
0 నుంచి 3 ఇంచెస్ అంటే అసలు బ్యాక్ నెక్ పెట్టకపోయినా 0 to 2 వరకు కూడా ఇక్కడ మనకి ఎంత హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ కాదు, 3/4 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. 0 నుంచి 2 ఇంచెస్ ఉంటే ఇక్కడ వరకు ఈ బ్యాక్ నెక్ ఉంటే కనుక 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు. 3 నుంచి 6 వరకు కూడా 3 to 6 బ్యాక్ నెక్ పెడితే హాఫ్ ఇంచ్ పెడితే చాలు. 6కి అబౌవ్ అంటే 7 అలా పెడితే కనుక 1/2 ఇంచే కర్వ్ పెట్టు, ఇక్కడ లైన్ పెట్టుకోవాలి 1/2 ఇంచ్ అంతే. ఓకే, ఇదండి కటింగ్. ఈ మిగిలినవన్నీ మామూలే చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి ప్లస్ హాఫ్ ఇంచ్ మనం లూజ్ కలుపుతాం. అలాగే వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి ప్లస్ హాఫ్ ఇంచ్, హిప్ డివైడెడ్ బై 4 చేసి ప్లస్ హాఫ్ ఇంచ్. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్, ఇది కుర్తీ కటింగ్ అండి. ఎవరికైనా మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలాగే కట్ చేసుకోండి. కట్ చేసి దీని క్లాత్ మీద పెట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది.